నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మీ కొరకు ఇలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. 100 మంది ఉన్న వాడకట్టుకు వార్డు మెంబర్గా కూడా గెలవలేని ఉత్త లీడరమ్మ గద్వాల విజయలక్ష్మి. అలా నాయన ముఖం చూసి హైదరాబాద్ మేయర్ను వేసిండు. రాజకీయాల ఆలు ఈలు రాకున్నా మనింటి బిడ్డే అన్నట్టుగా మంచి పదవుల కూసోబెట్టిండు. కానీ ఇయ్యల్లా అమ్మగారు ఏం చేసిపోయిండ్రు? తిన్న కంచంలోనే ఉంచిపోయినట్టు చేసింది. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టిపోయింది. మరి కారు పార్టీలు ఉండనప్పుడు ఆ పార్టీకించి గెలిచిన మేయర్ పదవిల కొనసాగుడెందుకు? నియతిగల్ల మనిషివే అయితే పదవిలకెళ్ళి దిగిపో అని కారు పార్టీ కార్పొరేటర్లంతా కన్నెర్ర చేసిండ్రు. ఇట్లా మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం గారి ఘనతలు చెప్తే ఒడవై. హైదరాబాద్ లో ఏ సమస్య వచ్చినా కుక్కకు పెరుగు బువ్వ తినిపించుకున్నట్ల బిజీగా ఉంటది గాని ఏదైనా తర్వాతని అంటది. వరదొచ్చినా వానొచ్చినా అమ్మో బురద అని ఇంట్లోనే ఉండేటంత ఉత్తమురాలు. గిసొంటి మేయర్ అమ్మ పవర్ లేని పార్టీలో ఉండా అని కాంగ్రెస్ తీర్థం వచ్చుకున్నది. మా పార్టీలో ఉండనప్పుడు మా సపోర్ట్ తోటి వచ్చిన మేయర్ పదవులు ఎందుకు కూర్చుంటావు? నీతి నియతుంటే ఎంబటే దిగిపో అని ఇలా మీటింగ్ లో నిరసన చేసిండ్రు కారు పార్టీ కార్పొరేటర్. మేయర్ చుట్టూ చేరి ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేస్తుంటే మీరెంతన్నా మొత్తుకోర్రి, నేనైతే ఈ కుర్చీని విడిచిపెట్టా అన్నట్టే ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళ మీదకే కై కునలేసి వెళ్ళిపోయింది. ఏడికి పోయినా మేము విడిచిపెట్టమని బయటకు వచ్చి మళ్ళా నిరసన చేసిండ్రు కార్పొరేటర్లు. మరి అంత రోషమున్న మేయర్ గారు నిజంగానే పదవికి రాజీనామా చేసి ఆమె బలమేందో నిరూపించుకోవాలి కదా. ఎందుకు ఇట్లా పిరికిగా లేచి ఉరికిందని అంటున్నారట అక్కడ ఉన్నోళ్ళు. సర్కార్ను పొగిడితే మంచోళ్ళు అనాలి, వాళ్ళు మా వాళ్ళే అని సంకనెక్కించుకోవాలి. లేదు సర్కార్ను నిలదీస్తే మాత్రం సంఘ విద్రోహి శక్తులు అనాలి, పెయిడ్ ఆర్టిస్టులు అని బదనాం చేయాలి. నిరసన చేసేటోళ్ళకి ఏడ పని పాట లేదు, టైం పాస్ కు రోడ్ల మీదకి వచ్చిండ్రని ప్రాపకండ చేయాలి. ఇక ఇదే నడిపిస్తుంది అధికార పార్టీ. ఇప్పుడు నిరుద్యోగుల గొంతుకై ఉద్యమిస్తున్న ఆడబిడ్డపై అవాకులు శవాకులు పేల్తుర్రు కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు. ఎప్పటి సందో నిరుద్యోగుల సమస్యల మీద ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న గ్రూప్ 2 అభ్యర్థి సింధును కారు పార్టీ కార్యకర్త అని ముద్రేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుర్రు కాంగ్రెస్ వాళ్ళు. నేను ఏ తీర్ల పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క కనిపించినో జవాబు చెప్పాలి అనుకుంటా వీడియో పెట్టి కాంగ్రెస్ వాళ్ళ దుమ్ము దులిపింది సింధు. ఓట్లకు ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా? తీన్మార్మలన నన్ను శంకినని మాట్లాడుతుండు. నేను ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వచ్చి మాట్లాడినా. ఆ రోజు నేను శంకిన్ లెక్క కనవలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొట్లాడినా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను కొన్నారా? అప్పుడు నన్ను ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదు? నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనేటోళ్ళు నేను ఏ పార్టీ కండువా అయినా కప్పుకున్నట్లు ఎవరైనా నిరూపిస్తారా? ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేసుడు ఎంతవరకు కరెక్టు? ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మమ్మల్ని నమ్మండి అనుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచిగా చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని మోసం చేసిండ్రు. ఆ రోజు ఏఐసీసీ నేతలను కలిసినాం, ప్రొఫెసర్ కోదండరాం చెప్పిన ప్రకారమే చేసినాం. అప్పుడు మమ్మల్ని ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదని నిలదీసింది. మిమ్మల్ని ఒగిడితే మంచోళ్ళు, నిలదీస్తే పెయిడ్ ఆర్టిస్టులా? ఇదేనా ప్రజాపాలన అని గరమైంది సింధక్క. అయిపోయి కేసీఆర్ సార్ చెప్పింది అక్షర సత్యమైంది. కత్తి పరాయోళ్ళదే కానీ పొడిచేటోడు మాత్రం మనోడే ఉంటాడు అన్నదాన్ని 100కు 100 వాళ్ళు నిజం చేసింది తెలంగాణ సర్కారు. ఎవరిని ఈడికేంచి తనిమి కొట్టి కరకట్టకు ఉరికిచ్చిండ్రో వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించి స్వాగత తోరణాలు కట్టి మరి ఎదుర్కొనేటట్టు చేసిండు రేవంత్ సారు. ఇక ఇవాళ మీటింగ్లా వాళ్ళిద్దరు అనుబంధం తెలిసిన వాళ్ళు ఎవ్వలైనా వాళ్ళిద్దరు ఇవాళ ఏం మాట్లాడుకుంటారో అని ఉత్తగానే అంచనా వేయొచ్చు అని అంటున్నారు. కృష్ణా నీళ్లను ఆంధ్రోళ్ళు తీసుకుపోతుంటే నీళ్ల మీద పెత్తనాన్ని వాళ్ళకిచ్చి గుడ్లప్పగిచ్చి చూసిన గొప్ప ధీరులు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. గసొంటోళ్ళు తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడతారంటే ఎవరు నమ్ముతారు? అందుకే మాపటించి బాబు సార్ తోటి అయ్యే మీటింగుల రేవంత్ సార్ తెలంగాణకు మేలయ్యే పనులు చేస్తాడన్న గ్యారంటీ 0.1% కూడా లేదని అప్పుడే ముక్కిరుస్తురు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. తెలంగాణ తిరుపతిల వాటా తీరంల వాటా అడుగుతుందట. కాంగ్రెస్ అనుబంధ అన్ని పేపర్లలో అక్షరం పొల్లు పోకుండా ఒక్కటే ముచ్చట రాసుకొచ్చిండ్రు. తెలంగాణ ఎన్నడన్న మనది కాని దాన్ని అడిగిందా? అసలు పంచాది 9-10 షెడ్యూల్ ఉన్న సంస్థలు కదా. కరెంటు సంస్థలకు బాకీ పడ్డ 24,000 కోట్లు కట్టుమని కదా ఎన్నటి సందో కేసీఆర్ సార్ అడిగింది. లేదు మాకు హైదరాబాద్లో వాటా కావాలి, భూముల్లో వాటా కావాలి అని వితండవాదం చేస్తే కదా కుదరదని నిర్మోహమాటంగా కేసీఆర్ సార్ చెప్పేసింది. ఏపీ చేస్తున్న తొండి వాదనలతోటే కదా విభజన సమస్యలు ఇంకా కొన్ని అట్లనే పెండింగులో పడ్డాయి.
10 ఏళ్ల సంధి బలంగా ఉన్న తెలంగాణ ఏపీ కుట్రలను తిప్పికొట్టుకుంటా విలువైన ఆస్తులను రక్షించుకున్నది. కానీ కాంగ్రెస్ వైఖరి మాత్రం అట్లా లేనట్టే కొడుతాంది. ఆంధ్ర సీఎంకు స్వాగత తోరణాలకు పర్మిషన్లు ఇచ్చే కానీ వాళ్ళ ప్రేమ ఏందో బయటపడ్డది. తెలంగాణ గుంతమ్మ కోరికలు కోరుతుంది అన్నట్టుగా చెప్పు చేతల్లో ఉన్న మీడియాతోటి ముందుగానే లీకు వార్తలు రాయించి తెలంగాణనే బదనామయ్యేటట్టు చేస్తుంది కాంగ్రెస్ సర్కారు. మరి విభజన సమస్యల పరిష్కారం అని పెట్టుకున్న మీటింగుల్లా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పని ఏది చేసినా సీఎం సార్ అయితే కొరువుతోటి తల గోక్కున్నట్టే ఉంటది అని ముందే హెచ్చరిస్తున్నారు తెలంగాణ అంటే కాయిష్ చేసేటోళ్ళు. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్యలు పట్టాయి, రైతుల బాధలు పట్టాయి, అభ్యర్థుల ఆర్తనాదాలు ఇనబడాయి. అసలు పబ్లిక్ సంక్షేమం అన్నది అసలే పట్టది. ఎంతసేపు మనకేమైనా పాయిదా అయ్యేటి ఉన్నాయా? ఢిల్లీకి పోయినామా, జీ హుజూర్ అన్నమా, మళ్ళొచ్చి ఈడ డబ్బా కొట్టుకున్నామా, ప్రతిపక్షాల లీడర్ల ఇండ్లకు పోయినామా, పార్టీలకు గుంజినమా, ఇదే పని తప్ప ఇంకో పని అయితే లేనట్టున్నది సర్కార్కు. ఇంకో దిక్కు జనాలేమో గిట్ల గోసెల్ల వస్తుర్రు. ఎంత కష్టం వచ్చింది సిరిసిల్ల నేతన్నకు. ప్రభుత్వం మారింది, సిరిసిల్ల నేతన్నల పాలిట శాపమైంది. ఉపాధి లేక ఉపాసం వండుడైతున్నదని సిరిసిల్లలున్న నేతన్న విగ్రహం ఎక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నెలల కమానం తిండి లేక అల్లాడుతున్నాం, ఉపాధి లేక రూపాయి కూడా ఉడతలేదు, సర్కారే మమ్మల్ని ఆదుకోవాలి, మాకింత పని కల్పియాలని దీనంగా వేడుకుంటున్నాడు. పాపం వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే ఎక్కడ పోయినా నేను అడిగినా 2-3 రెడీగా ఉన్న ఇంట్లో వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా అసలు బాధ ఏం కావాలి, లేకపోతే ఓటర్ మీద జీతము, లేకపోతే ఫుడ్ పడ్డీతో బతకాలని. అంతకంటే మీరు ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేయలేదు. కానీ గిసొంటోళ్ళ గోసలు తీర్చే తీరిక ఈ సర్కార్కి ఏడున్నది? పబ్లిక్ సమస్యలు పట్టించుకొని వాటిని తీర్చేంత ఇగురం ఈ సర్కారోళ్ళకు ఉంటుందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే చెప్పుర్రి, పోయి పార్టీలకు గుంజుతారు. లేదంటే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటే వాళ్ళకు కొడతారు, ఆంధ్ర బాబులకు స్వాగత తోరణాలు కడతారు. గిన్ని పనుల జనాలు గోసలు తీర్చుడంటే చాలా కష్టమే కదా మనోళ్లకు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీనా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మలసినప్పుడు ఇసొంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉంటుంది మీ మిర్రర్ టీవీ శనార్థి.